మీరు పొలిటీషియన్గా కానివ్వండి, లేకపోతే వైఫ్గా ఇన్ని పాత్రలు పోషిస్తుంటే డెఫినెట్లీ మీరు ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు అన్ని పాత్రలు అంటే దెర్ ఈజ్ ఎ మ్యాన్ బిహైండ్. అది ఎవరో కాదు, వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ గారు. సో ఆయన సపోర్ట్, ఎలాంటి సపోర్ట్ మీకు ఉంటుంది, ఆయన గురించి చెప్పండి. సపోర్ట్ అంటే ఎప్పుడు కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, విషయాలన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఇందాక చెప్పినట్లుగా ఏమన్నా ప్రెస్ కాన్ఫరెన్సెస్ కావచ్చు, లేకపోతే స్పీచెస్ కావచ్చు, ఒక స్థాయి వరకు వారు చెప్తూ ఉండేవారు, ఇది బాగుంటుందేమో, ఇది చెప్పుకుని ఉంటే బాగుంటుందేమో, అది మాట్లాడితే బాగుంటుందేమో, లేదా నువ్వు అనుకున్నది ఇట్లా మాట్లాడితే బాగుంటుందేమో అని చెప్పేవారు. బట్ నౌ హీ సేస్ నో, యు ఆర్ మెచ్యూర్ ఇనఫ్ టు గో అహెడ్, సో నువ్వు వెళ్ళు అంతవరకే. సో అక్కడితోటి వారు ఆగుతూ ఉంటారనమాట. బట్ డెఫినెట్గా ఏంటంటే నా ఈ ప్రస్థానంలో వారి సపోర్ట్ కనుక లేకపోయినట్లయితే ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ బీన్ సక్సెస్ఫుల్. అలాగే మొన్న 2024 ఎలక్షన్స్కి ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఆయనకి, మిమ్మల్ని బీజేపీ నుంచి రిజైన్ చేస్తే మీరు కనుక ఆయనకి టికెట్ ఇస్తారు అన్న వార్త బయట బాగా వినపడింది. నిజమేనా అది? నాకు నిజంగా నేను చర్చించలేదమ్మా అప్పుడు. బికాజ్ అసలు ద ఎంటైర్ ఫోకస్ వాజ్ ఎవరు కొనసాగుతారు పబ్లిక్ లైఫ్లో అనేది, లేదా వాట్ టు డూ అట్ దట్ పాయింట్ ఆఫ్ అ టైం అనేది. నేను ఎలక్షన్స్ అయిన వెంటనే నేను యూఎస్కి వెళ్ళటం జరిగింది. అంటే మా మేనగోడలు వాళ్ళందరూ అక్కడ ఉంటారు, ఏదో ఫంక్షన్కి రమ్మంటే నేను యూఎస్కి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ పరిణామాల నేపథ్యంలో దే డిసైడెడ్ దట్ హితేష్ కానీ ఈయన కానీ ఉండరు వైఎస్ఆర్సీపీలో, ఐ విల్ కంటిన్యూ ఇన్ బీజేపీ అనేది నిర్ణయం నాతో చర్చించిన తర్వాత ఇద్దరు కూడా తీసుకోవడం జరిగింది. సో ఐ మీన్ అదంతా కూడా ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు గో ఇన్ టు ఇట్ అని నేను అనుకుంటాను. అసలు జరిగిందా లేదా అంటే నేను నిజంగా ఐ డెంట్ గో ఇన్ టు ఇట్ అమ్మ, నేను అసలు సో మీకు తెలియదు అయితే.